నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలన సాగిస్తున్నారన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద 25 లక్షల రూపాయల ఉచిత వైద్యం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్దేనన్న మంత్రి విడుదల రజని జీజీహెచ్లో సీఎం జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పిన మంత్రి లోకేష్ యువగళం పాదయాత్ర ఫ్లాప్ అయితే ముగింపు సభ అట్టర్ ఫ్లాప్ లోకేష్ ని బలోపేతం చేసేందుకే జనసేన పార్టీని పెట్టారా అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించిన మంత్రి అంబటి రాంబాబు సామాజిక పెన్షన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం మాయాజాలం చేస్తుంది జగన్ చేసేది గోరంతా చెప్పేది కొండంతా అని ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీఎం పుట్టినరోజుని నిరుద్యోగుల దగా దినోత్సవంగా జరుపుకోవాలి యువతను చైతన్యపరిచేందుకే లోకేష్ యువగళం పాదయాత్ర టీడీపీ నాయకుల వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రి మేరుగు నాగార్జున ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి కల్పలతారెడ్డి ఎంపీ సురేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు ఇచ్చిన హామీలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో సజ్జలతో పాటు మేరుగ నాగార్జున కల్పలతారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేయడంతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించారు తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలన సాగిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా పూర్తిగా పారదర్శకంగా సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరువ అయ్యాయని చెప్పారు చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలో ఏ విధంగా ప్రజల నుంచి దోచుకున్నాయో అందరికీ తెలుసన్నారు వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు ఏకమయ్యాయని ప్రజలకు మంచి చేస్తున్న జగన్ కు ప్రజలు అండగా నిలవాలని కోరారు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం బెంజ్ కార్ ఇస్తామని మళ్ళీ ఎన్నికలకు రావచ్చు ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆయనతోనే ఎందుకు పోల్చుకుంటున్నామంటే ఎదురుగా ఆయన కనపడుతున్నాడు కాబట్టి మళ్ళీ వచ్చాడు కాబట్టి ముందుకు వచ్చాడు కాబట్టి 24 ఎన్నికలు కూడా అలాంటి నాయకులు ఉన్నప్పుడు ఒక కొత్తగా పార్టీ పెట్టి 10 ఏళ్లలో నిలబడి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఏం అనుభవం ఉంది ఈయనకు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు ఎందుకు వచ్చిన గొడవ ఆయనలాగే మనం కూడా 4 దాచిపెట్టుకోవాలి 10 పెట్టుకొని తర్వాత చెప్పొచ్చు ఉన్న డబ్బులన్నీ జాగ్రత్తగా అట్లే పెట్టేసి తర్వాత చూడొచ్చు ఇలాంటి కాంట్రాక్టర్లకు ఇంకోరకు దోచిపెట్టి దాంట్లోంచి తీసుకోవచ్చు రాజకీయంగా ఎట్ల పనులకు ఇది కావాలి ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఎన్నికలకి ఎట్లా సిద్ధం కావాలని అనుకోవచ్చు కానీ ఆయన ఎందుకు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయకపోగా అనితర సాధ్యమైన ఒక కొత్త దారి తనకు తాను వేసుకుంటూ వచ్చాడు ఆ దారి ఈరోజు వెనక్కు మనకు తిరిగి చూస్తే ఇది కదా నిజమైన రహదారి ప్రజాస్వామ్యానికి కానీ సమసమాజం దిశగా అడుగులు వేయించడానికి కానీ అలాగే 80% ఉన్న పేద బడుగు వర్గాలన్నీ ఆ పేదరికం ఒక శాపంగా ఉన్న కులాల రూపంలో ఉన్న ఆ కులాలన్నింటినీ పైకి తీసుకురావడం అనేది కూడా ఒక కార్యక్రమంగా దాదాపు పూర్తి చేసే దిశగా పేద ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆరోగ్య శాఖ ద్వారా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు జీజీహెచ్లో జరిగిన ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకల్లో మంత్రి రజని పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా జీజీహెచ్లో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలో విడుదల రజని పాల్గొని హెచ్పీసీఎల్ సహకారంతో ఇచ్చిన 60 లక్షల రూపాయల విలువైన 2 అంబులెన్స్లను ప్రారంభించారు
ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జీజీహెచ్లో నాడు నేడు పథకం ద్వారా 500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. జిమ్ఖానా వారిని ప్రోత్సహిస్తూ 81 కోట్ల రూపాయలతో తల్లి పిల్లల వైద్యశాల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. 7.5 కోట్ల రూపాయలతో సర్వీస్ బ్లాక్ ను నిర్మించడంతో పాటు జీజీహెచ్లో జీరో ఖాళీ విధానాన్ని అమలు చేసేలా కృషి చేస్తామన్నారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి కార్యక్రమంగా ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషం కలిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, డిప్యూటీ మేయర్ సజీలా, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతన్శెట్టి రామాంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మనం ఏ విధంగా ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లని చెప్పి మరి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటే అది వేడుకే, పెన్షన్లు వస్తున్నాయంటే ప్రతి నెల వేడుకే. ఇలా ఎంత మాట్లాడుకున్నా కూడా వేడుకలు పండగలు ప్రతిసారి ప్రతి నెల ప్రతి సంవత్సరము మనకు జగనన్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. మరి అలాంటి ఒక గొప్ప నాయకత్వం, అలాంటి ఒక మనసున్న నాయకుడు జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నుల పండుగగా, మరి ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆ భగవంతుడు పంపించినటువంటి ఒక సేవకుడిగా మనకు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనమందరము కూడా కలిసి జన్మదిన విషెస్ తెలియజేసుకుందాము. మరి ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షల రూపాయలకి 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు 25 లక్షల రూపాయలకి అంటే ప్రజలు ఏ ఆరోగ్యంలో అయినా ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా మరి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామంటానికి దానికి నిదర్శనం. గతంలో 5 ఏళ్లలో కనీసం 5-6 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేని ఆరోగ్యశ్రీ ఇవాళ ఏకంగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. అంటే ఇది ఎవరికి ఖర్చు పెడుతున్నారు? ఇది ప్రజల కోసం, మన కోసం ఖర్చు పెడుతున్న ఖర్చు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజలు ఆరోగ్యాన్ని ఇబ్బంది పడి ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది రాకూడదనే సదుద్దేశమే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం. మరి అలాగే లోకేష్ ను బలోపేతం చేసేందుకే జనసేన పార్టీని పెట్టారా అని మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని మండిపడ్డారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఫ్లాప్ అయితే ముగింపు సభ మరింత అటర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. యువగళం ఎవరికోసం చేశారని ప్రశ్నించారు. తన క్యాడర్ను పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో లోకేష్ తెలుసుకున్నది శూన్యమని మంత్రి అంబటి అన్నారు. యువగళం ముగింపు సభలో యుద్ధ పేరు మోగిస్తామని ప్రగల్భాలు పలికి తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. ప్రజలకు నేను ఈ మంచి పని చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. 6 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు? ఎవరు ఉపన్యాసాలు విన్నారు? మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు? తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొట్టేంత గొప్పవారా మీరని అడుగుతా ఉన్నా. అంత ప్రజాబలం ఉందా మీకని అడుగుతా ఉన్నా. మీకు అసలు తలుపులే లేవు ఈ రాష్ట్రంలో. ఎవడన్నా వచ్చి అలా డోర్ కొట్టి అయ్యా అని పిలుద్దామంటే తలుపులే లేని సన్నాసులు మీరని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు చూసి ఏం మాట్లాడావు? జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు ఇచ్చేస్తున్నాడు, దోచేస్తున్నాడు, ఖజానా అంతా పేద ప్రజలకు పనిచేస్తున్నాడు, చివరికి ఇది శ్రీలంకలాగా అయిపోతుంది అని చెప్పారుగా. నువ్వు చెప్పావు, నీ కుడి ఎడమన ఉన్నటువంటి పత్రికలు చెప్పాయి. మీరు విషం కక్కేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప మీకు చిత్తశుద్ధి లేదు అని మనం చేస్తున్నాం. అసలు ఏందే నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు అసలు ఏ హామీ నిలబెట్టుకున్నారండి? వీళ్ళందరూ కట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే శక్తి వీరికి లేదని మనం చేస్తున్నా. మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అంట, వీళ్ళ కాదంట. నువ్వు మార్చవయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని. చంద్రబాబు నువ్వు కలిసి రండి మారుద్దురని మనవి చేస్తున్నా, రండి పోటీ చేయమని మనవి చేస్తున్నా. సామాజిక పెన్షన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం మాయాజాలం చేస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. జగన్ చేసేది గోరంతా, చెప్పేది కొండంతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవంబర్ నెల కంటే డిసెంబర్లో ఇచ్చే సామాజిక పెన్షన్ తగ్గిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఒక నెలలో 19,871 మందికి పెన్షన్ కట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పేద ప్రజలను లెక్కల గారడీతో వైసీపీ ప్రభుత్వం మోసం చేయడం దుర్మార్గమన్నారు. సామాజిక భద్రత పెన్షన్ అమలు అవకతవకలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. నవంబర్ మాసంలో ఈ సంవత్సరం నవంబర్ 2023లో 54,69,161 పెన్షన్లు 2,750 రూపాయల చొప్పున ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దానికి వాళ్ళు వెచ్చించింది 1,503 కోట్ల రూపాయల 99,17,750 రూపాయలు. డిసెంబర్ కల్లా ఆ సంఖ్య 19,871 పెన్షన్లు తగ్గిపోయినాయి. ఇది సాధ్యమా అని అడుగుతున్నాను నేను. అంటే ఒకే నెలలో 19,871 పెన్షన్లు తగ్గించారు. అంటే అర్హత ఉన్న వ్యక్తులకి వీళ్ళు పెన్షన్ ఇవ్వకుండా ఆపేసి ఒక్క నెలలోనే, అంటే జనవరి మాసంలో ఇవ్వాల్సిన 3,000 రూపాయల పెన్షన్ల గురించి ప్రస్తావిస్తూ నవంబర్లోనేమో మీరు 54 లక్షల పెన్షన్లు ఇచ్చామని చెప్పి మీరు క్యాబినెట్లో ఇచ్చిన నోట్ ఇది. కానీ బయటకు వచ్చి మంత్రి గారు ఏం చెప్పారు? 65,33,000 పెన్షన్లు ఇచ్చామని చెప్పారు. అంటే 10,64,712 మంది అర్హత కలిగిన లబ్ధిదారులకి మీరు మోసం చేసి దగా చేసి నెలకి 292 కోట్ల రూపాయలు గుట్కాయ స్వాహా. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై యువతను చైతన్యపరిచేందుకు లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టారని టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. 3,000 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో 154 ముఖాముఖి సమావేశాలను నిర్వహించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు యువతకు చేస్తున్న అన్యాయాన్ని సమావేశాల్లో ప్రజలకు వివరించినట్లు చెప్పారు. పేద ప్రజల కోసం టీడీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను జగన్ నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పథకాల గురించి లోకేష్ యాత్రలో ప్రజలకు వివరించారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో వచ్చేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఏర్పాటు చేయబోయేటటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో లోకేష్ బాబు గారికి అడుగడుగున ప్రజల ఆకాంక్షలు ద్వారా వాళ్లకున్నటువంటి సమస్యలను తెలియజేసి దానికి పరిష్కార మార్గాలు ఏవైతే కనుక్కున్నారో వాటన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నిన్న శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, పవన్ అంటే జనసేన పార్టీల యొక్క కలయికతో ఏర్పడే ప్రభుత్వం ఏర్పడుతుంది. వైసీపీ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోతుంది. దాదాపుగా 160 స్థానాలు పై చిలుకు సంకీర్ణ ప్రభుత్వం. బృందావన్ గార్డెన్స్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్వర ప్రసాద్తో పాటు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు సీఎం జగన్ రోల్ మోడల్గా నిలిచారని డొక్కా అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మైనార్టీల సంక్షేమ శాఖ ఏపీ క్రైస్తవ మైనార్టీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో జరిగిన సెమీ క్రిస్మస్ హైటీ వేడుకల్లో క్రిస్టియన్ మైనార్టీల ప్రభుత్వ సలహాదారు ఫాదర్ బాలస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్గా జరుపుకుంటామని ఫాదర్ బాలస్వామి తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న నాయకులు సీఎం జగన్ అన్నారు. క్రైస్తవుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. క్రైస్తవులకు ముఖ్యమైన సమాధుల తోట కోసం 16 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో బిషప్ చిన్నాబతిని నాగయ్య, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి,
క్రిస్టియన్ కార్పొరేషన్ డైరెక్టర్ మనోరంజని తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ రోజున ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు, ప్రేమ, అభిమానాలు అందరికీ లభిస్తాయని చెప్పి బలంగా విశ్వసిస్తాం. సో అటువంటి ఇంత మంచి క్రిస్మస్ సందర్భంగా గుంటూరు జిల్లాలోని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, సుఖశాంతులు వెలువెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ you all have to excuse me finally that so I am not able to speak much. Thank you so much. క్రిస్మస్ హైటీ కార్యక్రమం చాలా అద్భుతంగా, చాలా ఘనంగా జరిగింది. ఎంతోమంది క్రైస్తవ సహోదరులు, దైవజనులు, బిషప్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మనమందరం కూడా మరి ఎక్కువగా క్రిస్మస్ పండుగ దినాన పొందుకోవాలని ఆశిస్తూ కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు బాగా క్రిస్మస్ పండుగను హ్యాపీగా మీ యొక్క కుటుంబాల్లో జరుపుకోవాలని, అందరూ సంతోషంగా ఈ పండుగను బాగా ఆనందంతో పండుగను కార్యక్రమాన్ని జరుపుకుంటూ మీ చర్చెస్లో మీరందరూ కూడా ప్రభువును ఆరాధించండి, ప్రభు యొక్క దీవెనలు పొందుకోనండి. మన యొక్క గుంటూరు పట్టణం, మన క్రైస్తవ సంఘం అందరూ. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు దినోత్సవాన్ని నిరుద్యోగుల దగా దినోత్సవంగా జరుపుకోవాలని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగులకు శ్రద్ధాంజలి ఘటించి నిరసన తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ గడిచిన 4.5 సంవత్సరాలుగా నిరుద్యోగులను జగన్ దగా చేస్తున్నారన్నారు. అమలు కాని నోటిఫికేషన్లను విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. జాబ్ నోటిఫికేషన్లు లేకపోవడంతో 1300 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగనన్న జన్మదినోత్సవం చేసుకుంటా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం ఏపీ నిరుద్యోగుల పక్షాన, ఈరోజు ముఖ్యమంత్రి జగన్ జన్మదినోత్సవం కాదు, ఏపీలో నిరుద్యోగ దగా దినోత్సవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గడిచిన 4.5 ఏళ్ల కాలంలో అబద్ధపు హామీలతో జాబ్ క్యాలెండర్లు, మెగా డిఎస్సీలు, మెడలు ఉంచి తెస్తాను ప్రత్యేక హోదాలు, వివిధ హామీలతో ఉద్యోగాలు విఫలమంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు అధికారం పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు ఒకే ఒక ఫేకు డూపు జాబు లేని జాబ్ క్యాలెండర్ వదిలి 10,143 పోస్టులతో, దానికి కూడా ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం జాబ్ క్యాలెండర్ ఈ మధ్య నోటిఫికేషన్ భర్తీ చేశారు. అలాగే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి పబ్లిసిటీ కోసం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో, వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 పేరుతో హుటాహుటిన అమలు కాని నోటిఫికేషన్లు మళ్ళీ జారీ చేశారు. సమాజంలో ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేస్తూ వాళ్ళని ముద్దులు పెడుతూ, మరి నేను అధికారంలో వచ్చిన తర్వాత మీకు జీవనోపాధికి అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్తే పాపం అమాయకపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఓట్లేసి అతన్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత అతను 4.5 ఏళ్ళు గడిచిన తర్వాత ఈరోజు ఏమంటున్నాడు అంటే మళ్ళా వాళ్ళు గుర్తొచ్చారు. ఈ 4.5 ఏళ్ళగా ఉద్యోగాలు లేకుండా వాళ్ళు మరి. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పాత బస్టాండ్ సెంటర్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే ముస్తఫా కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 70 మందికి పైగా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. పేదల జీవితాల్లో వెలుగు నింపేలా ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుడుతూ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన జగన్ కు రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని కట్టబెట్టాలని ఈ సందర్భంగా ముస్తఫా కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ కార్యాలయం ఎదుట విద్యార్థులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సాంఘిక సంక్షేమ హాస్టళ్ల కొరకు శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు. చలికాలంలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం దుప్పట్లు ఇవ్వలేని పరిస్థితుంది. కనీసం ఎక్కడ విద్యార్థి నాణ్యమైన భోజనం అందించట్లేదు. దాన్ని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్గా మీరు కేవలం 47 రూపాయలు 48 రూపాయలు కేటాయిస్తే విద్యార్థులకు ఎట్లా నాణ్యమైన భోజనం అందించి మేము ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో 70% సాంఘిక సంక్షేమ బిల్డింగ్స్ ఈరోజు శాస్త్ర బిల్డింగ్స్ లేవు కాబట్టి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టించాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వందలాది మంది విద్యార్థులు ఉంటే ఈరోజు కేవలం హాస్టల్స్లో ఒక ట్యాప్ మాత్రమే ఉంది. ఒకే ఒక్క ట్యాప్తో ఒకే కుళాయితో దాదాపు 180 మంది విద్యార్థులు అట్లా స్నానం చేస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో అనేక చోట్ల పూర్తి స్థాయిలో వార్డెన్ పోస్టులు కానీ కుక్ పోస్టులు కానీ కమాటీలు కానీ భర్తీ చేయలేదు. దానివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా అనేక హాస్టల్స్లో చదువుకుందామంటే విద్యార్థులు కాలేజీ వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో లైట్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉర్దూ పాఠశాలలోని పరీక్షా భవన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శైలజ పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉర్దూ పాఠశాలలోని పరీక్షా భవన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని 12,000 మందికి పైగా విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ తెలిపారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సిబిఎస్ఈ సిలబస్ ట్యాబ్లలో పొందుపరిచి ఉంటుందని, దీని ద్వారా విద్యార్థులు ఇంటి వద్ద పాఠాలు నేర్చుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బైజూస్ ఫ్రీ లోడెడ్ కంటెంట్ తో విద్యార్థులు మెరుగైన విద్యను పొందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లాస్ట్ ఇయర్ ఓన్లీ 8th క్లాస్ ఇచ్చారు. తర్వాత 9th 10th యాడ్ చేశారు. అయితే 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళకి నెక్స్ట్ 4 years కూడా ఈ పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్ మొత్తం కూడా ఈ ట్యాబ్లో ఉంటుంది. పిల్లలకి క్లాస్లో టీచర్స్ చెప్పింది అర్థమైనా కాకుండా మళ్ళీ ఇంటికి వచ్చి ఒక్కసారి ఆ లెసన్ వీడియో చూస్తే అదే రోజు చెప్పింది ఈజీగా అర్థమవుతుంది. అదే మనకందరికీ తెలిసినట్టు ఇప్పుడు మన ఇళ్ళల్లో పిల్లలు కూడా ల్యాప్టాప్లో మళ్ళీ ఏదైనా అర్థం కాని టాపిక్లు చూస్తూ నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఏం చదువుతున్నావు, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ స్కూల్ లెవెల్ కానీ ఏదైనా అర్థం కానీ నెట్లో చూస్తున్నారు. సో ఆ రకంగా ఈ వీర సబ్జెక్ట్ కంటెంట్ మొత్తం కూడా సిలబస్ మొత్తం కూడా ఉంది కాబట్టి క్లాస్లో టీచర్ చెప్పింది అర్థమైనా కాకుండా మళ్ళీ ఒకసారి చూస్తే విన్నదానికంటే చూసింది ఇంకా బాగా గుర్తుంటుంది. హిందూ కళాశాల పూర్వ విద్యార్థి పుచ్చ నాగరామకృష్ణ హిందూ కళాశాలలో ఉన్న మెరిటోరియస్ మరియు పేద విద్యార్థులను ప్రోత్సహించే విధంగా పారితోషికాలు ప్రకటించారు. మొదటిది కాలేజీలో అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థికి 10,000 రూపాయలు, రెండవది గణిత విభాగంలో అధిక మార్కులు సాధించిన విద్యార్థికి 10,000 రూపాయలు, మూడవది రోజూ కాలేజీకి వచ్చే బాగా చదివే పేద విద్యార్థికి 10,000 రూపాయల చొప్పున ప్రకటించారు. ఈ సందర్భంగా BA HEP గ్రూపుకు చెందిన షణ్ముఖ్ సాయికి ప్రతిభా పురస్కారం 10,000 రూపాయలు, గణిత శాస్త్రంలో అధిక మార్కులు సాధించిన BSc MPCకి చెందిన గోపి అను విద్యార్థికి 10,000 రూపాయలు మరియు బీకాం కంప్యూటర్కి చెందిన సాయి అనుషకి 10,000 రూపాయల చొప్పున బహుమతి ప్రకటించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. He is sponsored by Vasundhara Devi, my sister-in-law, and good student is sponsored by my mother, Utsa Sarla. She is my mother. So in Muguriki, all the best. And itage vallu maths lo top ani tesukoni college ki manchi పేరు తెచ్చుకోవాలని చెప్పని టాపర్ ఇన్ మ్యాథమెటిక్స్ గోపి అని ఇతనికి వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్ అమ్మాయి BA, అమ్మాయికి షణ్ముఖి అమ్మాయికి BAలో ఇచ్చాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే పూర్ అండ్ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద, అంటే రెగ్యులర్గా అటెండెన్స్ ఉంది, కాలేజీకి రెగ్యులర్గా వస్తూ అమ్మాయి మంచి మార్కులు తెచ్చుకుంటూ, అంటే పూర్ అండ్ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్ కింద బీకామ్ సాయి అనుష అని అమ్మాయికి ఇచ్చారు. సో ఇచ్చినందుకు హిందూ కాలేజీ స్టూడెంట్స్, హిందూ కాలేజ్ మేనేజ్మెంట్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరి తరఫున కూడా. పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అనంతరం పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రగిరి ధీరజ్తో పాటు ఇతర నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పేదలకు తాను అండగా ఉన్నానంటూ సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచారని ధీరజ్ అన్నారు. పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను కాంగ్రెస్ ఎంపీలు అవహేళన చేయడాన్ని ఖండిస్తూ గుంటూరు హిమనీకూడలిలోని గాంధీ విగ్రహం వద్ద భాజపా ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. గుంటూరు జిల్లా భాజపా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగబద్దమైన హోదాలో ఉన్న వ్యక్తిపై అలా ప్రవర్తించడం నీతిమాలిన చర్యన్నారు. దీనిని దేశద్రోహ చర్యగా భావించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో పార్లమెంట్ సంయోజక్ భీమినేని చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చెరకా కుమార్ గౌడ్, చెరుకూరి తిరుపతిరావు, ఉపాధ్యక్షుడు పద్మనాభం, ఆవుల రాము, మంత్రి సుగుణ, నాయకులు చంద్రశేఖర్ గుప్తా, నారాయణరావు, బ్రహ్మయ్య, వెలగలేటి గంగాధర్, రాజేష్ నాయుడు, రాయ్ నాగేశ్వరరావు, మేరీ సరోజిని తదితరులు పాల్గొన్నారు. బిల్లును ఆమోదించకుండా చేస్తుంటే సభా మర్యాదలు కాపాడటం కోసం జగదీష్ గారు వాళ్ళని సస్పెండ్ చేస్తే తట్టుకోలేని ఈ యొక్క తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెసు కోతి చేష్టలతో భారతదేశ అత్యున్నత స్థాయిలో ఉన్న జగదీష్ గారిని అవమానపరచడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలానే టీఎంసీ లోక్సభ సభ్యులు శ్రీ కళ్యాణ్ గారు కూడా తక్షణం క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక పక్క భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలతో అనేక బిల్లులు తీసుకొస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాటిని నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేదవారి అత్యున్నతానికి ఏ కార్యక్రమం చేయకపోగా వారిని కొంగదీస్తూ నడ్డి విరుస్తూ ఉంటే ఈ యొక్క కోతి చేష్టలతో కాంగ్రెస్ పార్టీ ఇంకా దిగజారుడు పనులు చేస్తుందని తెలియజేస్తూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగదీష్ ధన్కర్ గారిని వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేస్తూ వారి యొక్క ప్రవర్తనని అనుకరిస్తూ అత్యంత జుగుప్సాకరంగా ప్రజలందరూ కూడా నవ్వుకునే విధంగా వారు ప్రవర్తించినటువంటి తీరు సాక్షాత్ అక్కడ మహాత్మా గాంధీ విగ్రహం ఎక్కడైతే ఉందో పార్లమెంట్లో అటువంటి చోట నిలబడి వారు చేసినటువంటి ప్రవర్తన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 10వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పెదకూరుపాడు నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు, భిక్షాటన కార్యక్రమాలతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి వేడి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ మేయర్ సజీల ఆధ్వర్యంలో పర్వేజ్ సూపర్ స్పెషాలిటీ వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సజీల మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆశయాల మేరకు తాను పేదల కోసం ఫ్రీ మెడికల్ క్యాంప్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంప్లో బీఎండీ పరీక్షను ఉచితంగా అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దరియా హుస్సేన్, డాక్టర్ పర్వేజ్, వక్ఫ్ బోర్డు జిల్లా ప్రెసిడెంట్ లెకెత్ అలీ, హాజీ షౌకత్, బుజ్జి, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులుగా కె విజయ్ దీపక్ ను నియమించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిరా రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులుగా కె విజయ్ దీపక్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర యువజన విభాగం మొదటి దశ విస్తరణలో భాగంగా ప్రతి జిల్లా నుంచి 1,00,000 మందిని ఆమ్ ఆద్మీ పార్టీ సైనికులుగా తయారు చేసే దిశగా అడుగులు వేస్తామని
అదేవిధంగా జాతీయ మరియు రాష్ట్ర నాయకులకు యువజన విభాగం ద్వారా పూర్తి మద్దతు లభించే విధంగా యువజన విభాగం పనిచేస్తుందని ఆయన తెలిపారు. అనంతరం కె విజయ దీపక్కు రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు సభ్యులు ఏకే ఖాన్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే మనల్ని మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి ఓటు తీసుకోవాలని చూస్తారో, ఒక సర్వీస్ ఇచ్చే వ్యక్తి ఎప్పుడైనా తిరిగి డబ్బులు తీసుకుంటాడు సర్వీస్ ఇవ్వడం కోసం వచ్చిన వ్యక్తి. కానీ మన దగ్గర ఏమంటున్నారు మన నాయకులు, మేము మీకు సర్వీస్ చేస్తాం, మేమే మీకు డబ్బులు ఇస్తాం అని చెప్పి 1000-2000 చేతిలో పెట్టి ఓటు తీసుకొని 5 సంవత్సరాల పాటు వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకోవడం కోసం, వాళ్ళ వ్యాపారాలు నడిపించుకోవడం కోసం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం సేవ చేయడం లేదని చెప్తున్నాను. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే 2024 ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసి ఒక నిజాయితీ గల ప్రభుత్వానికి ఓటేసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడంలో సహకరించాలని అందరినీ నేను ప్రార్థిస్తున్నాను. అమరావతిలో తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు మంచి చేస్తున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ప్రజల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమాభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతికి కృషి చేస్తున్న జగనన్నకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ రోజు జరగనున్న పెన్షనర్ల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య పిలుపునిచ్చారు. పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు సన్మానం చేయనున్నట్లు చెప్పారు. పెన్షనర్ల దినోత్సవం అనంతరం జిల్లా సర్వసభ్య సమావేశం జరగనున్నట్లు చెప్పారు. శుక్రవారం జరగనున్న కార్యక్రమంలో పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 22/12/2023 రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘం గుంటూరు జిల్లా శాఖ వారి సర్వసభ్య సమావేశము మరియు పెన్షనర్స్ డే వేడుకలు జరుగుతున్నవి. కాబట్టి ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరీస్ డి రాజగోపాలరావు గారు, రాష్ట్ర సంఘ అధ్యక్షులు డి వెంకటేశ్వర గారు తదితరులు హాజరై పెన్షనర్ల సమస్యలపై ఈ సందర్భంగా 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు సన్మానం చేయుటకు నిర్ణయించబడినది. అందుగాను ఈ సిటీలో ఉన్నటువంటి పెన్షనర్లందరూ ఆహ్వానితులే, అందరూ కావాల్సిందిగా కోరుతున్నాను. సాయిధరణి రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అరండల్పేటలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఐద్వా వ్యవస్థాపక అధ్యక్షుడు రాజసుందరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఐకమత్యాన్ని చెడగొట్టే రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అన్ని మతాల ప్రజలు ఐక్యంగా జీవించిన రోజున దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దశాబ్ద కాలంగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన గాంధీజీ జీసస్ నుండి అహింసను నేర్చుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకమత్యంతో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అంబేద్కర్ గారు అయ్యా చెప్పు, ఒక మాట చెప్పు, కొళ్ళబడుస్తామని చెప్పేసి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు, నో, అది తప్పు, మన హక్కుని మనం పోరాటం ద్వారా సాధించుకుందాం, లేదంటే కోర్టుకు వెళ్దాం అని అన్నారే కానీ ఆయన హింసను బోధించలేదుగా. కొట్టండిరా నాయన అని గుర్తుపెట్టుకో. అహింసా తత్వం అనేది అంబేద్కర్ గారు కానీ లేకపోతే మహాత్మా గాంధీ గారు కానీ నేర్చుకుని ఈ భారతదేశానికి మరి అంబేద్కర్ గారు కొన్ని హక్కులు మనకు తీసుకుని ఇప్పుడు కొంతమంది ప్రజలకి ఈ రోజున మీరు అందరూ ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో ఓటు అయిపోతారు. ఆ ఓటు ఎవరిదండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక వర్గం వారికే ఓటు ఇవ్వమన్నారు. మహాత్మా గాంధీ గారు కూడా ఒక వర్గం వాళ్ళకే ఓటు ఇవ్వమన్నారు. నెహ్రూ గారు కూడా ఒక వర్గం వారికే ఓటు ఉండాలి అని చెప్పి కోరాడు. కానీ బ్రిటిష్ ప్రధాని దగ్గర బ్రిటిష్ పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరే 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాల్సిందని చెప్పేసి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు వద్ద సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని 2024 ఎన్నికల్లో మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిని చేసే విధంగా వైసీపీ లీగల్ సెల్ పనిచేస్తుందని చెప్పారు. నమస్కారం.